మూలమైనటువంటి భగవంతుడికి, మూలం నా యజమాని అయినటువంటి ఆ మూలానికి అనంతకోటి నమస్కారాలు, కృతజ్ఞతలు, దండాలు పెడుతూ, ముందు దండాలు పెడుతూ ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతగా జీవిని మలచి ఆయన ఉద్దేశపడ్డాడు. చాలు. ఏమంటున్నారంటే నేను ఉద్దేశపడ్డాను. ఏమనంటే భగవంతుడు ఉద్దేశపడ్డాడు, జీవుని భగవంతుడుగా మలచాలి అని ఆయన అనుకున్నాడు. నేను అనుకున్నాను కాబట్టి జరిగిపోతుంది. నువ్వేం చేయక్కర్లేదు. నీకు కర్మానుభవం అనుభవించడం కానీ, ప్రయాస కానీ, సాధన కానీ, ఏం ప్రయత్నం కానీ ఏమీ లేదు అని భగవంతుడు చెప్పినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇన్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మీద నాకు చాలా అప్రిషియేషన్ ఉంది. భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది నాకు అర్థమవుతుంది. అనదంటూ నిరాధారంగా కురిపిస్తాను నా యొక్క అని చెప్పినటువంటి ఆయన ప్రేమ, ఆయన యొక్క పనితీరు చూస్తుంటే ఐఎమ్ అప్రిషియేటింగ్. నేను ఇప్పటిదాకా గొప్ప అని చెప్పుకోలేకపోయాను అని భగవంతుడు మాత్రం చాలా గొప్ప అని ఆయనకు నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. కేవలం ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏమొస్తున్నాయంటే కేవలం నువ్వు సంసిద్ధతను వ్యక్తం చేస్తే చాలు. నేను ఉద్దేశపడిపోయాను జీవిని భగవంతుడిగా మలచాలి అని నేను ఉద్దేశపడిపోయాను. కాబట్టి నువ్వు సంసిద్ధతను వ్యక్తం చేస్తే చాలు అని ఒక్క మాట ఎంత గొప్ప విషయం ఆయన తెలియజేశారు. అంటే మనం ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తాం, తండ్రి నేను సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాను, నేను నన్ను ఎట్లా మలుచుకోవాలనుకుంటే ఆ పద్ధతిలో నన్ను మలుచుకోండి అని నా సంసిద్ధతను నేను వ్యక్తం చేస్తున్నాను. దిస్ ఈజ్ ద బేస్, ఫండమెంటల్. అంటే భూమి తయారైపోయింది. ఎప్పుడైతే మనం ఆయన సంసిద్ధతను వ్యక్తం చేసినామో 4 పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో కూలిపోయి భూమి చదువుని మనకి కావలసినటువంటి భూమి ఏర్పడింది అని నిన్న తెలియజేశారు భగవంతుడు. అందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజు భగవంతుడు మనకి మొదటి స్తంభం, దాని మీద ఆ క్షేత్రం మీద మొదటి స్తంభము గౌరవం, అంటే భగవంతుని గౌరవించటం అనే స్తంభం. ఎప్పుడైతే భగవంతుని గౌరవించడం తెలుసుకుంటారో, అవగాహన అవుతుందో, అప్పుడు మొదటి స్తంభం ఏర్పడుతుంది. భగవంతుని గౌరవించటం అంటే ఇతరులకు పోటీ పడకుండా ఉండటం, కాంపిటేట్ కాకుండా ఉండటం. ఇతరులకు నువ్వు కాంపిటేటర్ కాదు, నువ్వు ఎవరికి కాంపిటేటర్ కాదు, ఎవరో నీకు కాంపిటేటర్ కాదు. ఆ కాంపిటేట్ చేయకుండా ఇతరులకు పోటీ పడకుండా ఉండాలి. బాబా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు. ఏంటంటే చాక్లెట్ కావాలి అంటే, నాకు చాక్లెట్ కావాలి నువ్వు డైరెక్ట్గా అడుగు, నా ప్రేమ కొద్ది నీకు తినిపించారంటే తినిపిస్తారు. కానీ అవతల వాడి దగ్గర చాక్లెట్ ఉంది, అది నాకు కూడా కావాలి, లేదా నా దగ్గర చాక్లెట్ ఉండాలి, ఇంకోటి దగ్గర ఉండకూడదు అని నేను అనుకున్నట్లయితే ఆ పని జరగదు. ఆ చాక్లెట్ తినిపిస్తే నేను మంచి అనుకుంటే తినిపిస్తాను, మంచిది కాదనుకుంటే దాన్ని నేను నచ్చజెప్పి అవాయిడ్ చేస్తాను అని భగవంతుడు తెలియజేస్తాను. ఎంత చక్కగా చూడండి, ఒక తల్లి చిన్న పిల్లవాడికి చెప్పినట్టు మనకి ఆయన అవగాహన చేస్తున్నారు. జస్ట్ అండర్స్టాండింగ్, పాయింట్ అండర్స్టాండ్ చేస్తాను. ఫర్దర్ ఆయన థ్యాంక్ఫుల్ టు లార్డ్. అట్లా నన్ను మలుస్తున్నందుకు నా తండ్రికి అనంతపడి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. బాబా అంటారు, నువ్వు ఎదుటివాడిని చూసినట్లయితే, పోటీ పడినట్లయితే అది కర్మ అనిపిస్తున్నాడా లేకపోతే భగవంతుని బ్లెస్సింగ్ అనిపిస్తున్నాడా అని తెలియదు రా అంటాడు బాబా. ఏంటి వాడు ఏం కర్మ అనిపిస్తున్నాడు, వాడు కర్మలో ఉండి వాడు అనిపిస్తున్నాడా, భగవంతుని బ్లెస్సింగ్ అనిపిస్తున్నాడా, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. సపోజ్ మనం ఎదుటివాడికి చేసినట్టు నాకు చేయి బాబా అంటే వాడు కర్మ అనిపిస్తే దాంట్లో నువ్వు షేర్ అవుతావు. వాడు కానీ భగవంతుని బ్లెస్సింగ్ అనిపిస్తే అదే పద్ధతిలో నేను మలచాలని భగవంతుని ప్లాన్ లేదనుకో ఫెయిల్ అవుతాం. ఏంటంటే ప్లాన్ అని అంటే, ఒక జీవిని దాని యొక్క కర్మానుసారంగా దానికి నేను అనుభవింపజేయాలనుకున్న విషయం, దాని కర్మానుసారంగా ఉన్న విషయము, ప్లస్ దాన్ని ప్రొసీడింగ్ లో తీసుకెళ్లాల్సిన విషయం, 3 పాయింట్లు నేను అబ్జర్వ్ చేస్తూ దాన్ని నేను సెలెక్ట్ చేసుకుని నా సొంత ప్లాన్ లో ఒక్కొక్క జీవిని నేను నడిపిస్తాను, దానికి నువ్వు అడ్డు రావద్దు. అది ఆయన చెప్తాను. ఒక్కొక్క జీవికి దాని కర్మ అది అనుభవింపు చేసేయాలి. ఆ కర్మను పెట్టుకుందా దాన్ని ఎట్లా మోటివేట్ చేస్తాను, అది కర్మ అనుభవిస్తుందో లేకపోతే భగవంతుని బ్లెస్సింగ్ అనిపిస్తుందో నీకు తెలియకుండా నువ్వు అడిగావనుకో, నేను నీ మీద ఏర్పరచుకున్నటువంటి ప్లాన్ ప్రకారం నిన్ను మలచలేను, నాకు నువ్వు అడ్డం వస్తున్నావు. అదే అగౌరవపరచడం, భగవంతుని అగౌరవపరచడం. చాలా రహస్యం అనమాట. చాలా సింపుల్ గా, చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన ఏమంటున్నాయంటే, నువ్వు యువర్ సెల్ఫ్ గాడ్, నువ్వు భగవంతుడు, జీవి భగవంతుడు. జీవి భగవంతుడు ఎప్పుడైంది,
భగవంతుడు జీవుని భగవంతుడిగా మలిచినప్పుడు. భ్రమలు లేని మూలము తండ్రి నేను నా యజమానిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. కార్డుల విషయం అనమాట. 5 పాయింట్ ప్రసాదాలు. నీ ఇష్ట ప్రకారం నన్ను మలుచుకొని నీ ప్రభావం నా మీద ఉండాలి. అంటే అంతకుముందు నువ్వు జీవి నుంచి భగవంతుడికి మారాలంటే మలచబడాలంటే థర్డ్ పాయింట్ ప్రేమను ఆయనకి తిరిగి భోగం ఎక్కించాలి. ఏదైతే ప్రేమ మన దగ్గరకు వచ్చిందో భగవంతుడిది, ఆ ప్రేమను మనం అనుభవించి ఆయన భోగం ఎక్కించాలి. ఆ ప్రేమ భోగం ఎక్కించినప్పుడు ఆ ప్రేమతో ఆయన అలలాడుతూ, నువ్వు భోగం ఎక్కించిన ప్రేమతో అలలాడుతూ ఆ జీవిని పట్టుకొని మలాతో మొదలు పెడతాడు. దానికి ఏదైనా కర్మంతో అనుభవింపజేస్తాడు, లేదా దానికి ఏదైనా అనుభవింపజేసి తీసుకెళ్ళాలి అనుకుంటే తన ఇష్టమైన దాన్ని అనుభవింపజేసి తీసుకెళ్తాడు. రాకుండా ఉండాలి. ఆయన పనితీరుకి మనం అడ్డు రాకుండా ఉండాలి. అప్పుడే మనం భగవంతుని గౌరవించినట్టు. మొదటి స్తంభము నాటబడుతుంది అని బాబా చాలా చక్కగా తేలికగా మనకి తెలియజేస్తారు. ఒక్కో జీవికి అతని మనస్తత్వానికి తగ్గట్లుగా, అతనికి ఉన్న బంధాలు కర్మలకు తగ్గట్లుగా, అతని చేత భగవంతుడు అనుభవింపజేయదలుచుకున్న విషయాలకు తగ్గట్లుగా ఆ జీవికి యజమాని తనదైన పద్ధతిని ఎంచుకుంటారు. అంతేగాని పక్కవాడికి ఐస్ క్రీమ్ తీసుకెళ్ళావు, నాకేమో కాఫీ కూడా తాగించలేదు, సోడా కూడా ఇవ్వట్లేదు, మంచిళ్ళు కూడా లేవండి, ఇదేంటండి అందరికి భగవంతుడు ఒక్కడే, ఆయన పద్ధతి అంతా ఒకటే, ఆయన ప్రొసీజర్ అంతా ఒకటే, అందరినీ సమానంగా చూస్తాడు అని అంటున్నారు. పక్కవాడికి ఏమో ఐస్ క్రీమ్ కింద తీసుకెళ్తున్నావు, ఇటు వాళ్ళకేమో నువ్వు మంచిళ్ళు కూడా ఇవ్వట్లేవు, ఇదేంటి ప్రభు నాకు కూడా ఐస్ క్రీమ్ కింద తీసుకెళ్ళంటే నీకు మలచాల్సిన విధానం పోతుంది. అందుకని బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో ఆయన మలుస్తూ ప్లాన్ ప్రకారం మలుస్తారు. ఒక జీవం తీసుకుంటే వాడికి కర్మబంధాలు ఉన్నాయా, వాడి సెక్షన్ ఏంటి, వాడికి ఏది అనుభవింపజేయాలి, నేను ఏది అనుభవింపజేయాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా ఆయన చూసుకొని చార్ట్ వేసుకొని ఆ జీవికి మలుస్తూ ఉంటారు అన్నమాట. దాని పనితీరుకు మనం అడ్డేయకూడదు, భగవంతుని పనితీరుకు అడ్డేయకూడదు. బాబా కోరుకునేది అదే గౌరవం, అదే మనం గౌరవించడాన్ని బాబా చెప్తాం. ఒక్కొక్కరికి నడిపించి తీసుకువెళ్తే ఒక్కొక్కళ్ళేమో చేపట్టుకొని నడిపించి తీసుకెళ్తారు, ఒక్కొక్కళ్ళకేమో డోలీలో తీసుకెళ్తారు, ఒక్కొక్కళ్ళకేమో అమాంతంగా ఎత్తి ఒళ్ళో పెట్టుకుంటారు. ఆయన ఇష్టం. ఇది ఎట్లా ఎందుకు చేసావో నన్ను కూడా ఒళ్ళో ఎత్తుకుని పెట్టుకో అంటే ఆయన చేయడు. నీ కర్మలుంటే దాన్ని అనుభవించేదంటే ఆయన్ని అనుభవింపజేసి తీసుకెళ్తారు అనేది రహస్యం. నా పనితీరుకి నువ్వు అడ్డు రావద్దు, నువ్వు మాట చెప్పద్దు, ఇదేంటి నాకు ఇట్లా చేసుకున్నావు అని నువ్వు అడ్డు రావద్దు. నీ కర్మల చార్ట్ కానీ బంధాల చార్ట్ కానీ తీసుకొని దాన్నంతా నేను అనుభవింపజేయాల్సింటే అనుభవింపజేస్తాను, తీసేయాల్సింటే తీసేస్తాను, పెట్టాల్సిందంటే పెట్టి అనుభవింపజేస్తాను. అది నా ఇష్ట ప్రకారం ప్లానింగ్ ఉంటుంది. ఒక జీవిని భగవంతుడిగా మలచటం. మలిచేవాడు ఒకడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. మలిచేవాడే మన యజమాని. కాబట్టి యజమాని చేతిలో మనం ఉండాలి, ఆయన్ని గౌరవించాలి. ఎప్పుడైతే మనం గౌరవిస్తున్నామో, గౌరవించడం అంటే ఆయన పనితీరుకు అడ్డు వెళ్లకుండా ఉండటం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫౌండేషన్. ఒక స్తంభం పడిపోతుంది, ఫస్ట్ పిల్లర్ పడుతుంది అని బాబా తెలియజేస్తారు. యజమాని లెక్క యజమాని పడి ఒక జీవి దగ్గర భగవంతుడు ఏమి చేస్తున్నారో దానిని జరగనివ్వటమే యజమాని గౌరవించినట్లు. మనం పోటీ పడితే మన దగ్గర పని ఆగిపోతుంది, ఎదుటి వారి దగ్గర పని ఆగిపోతుంది, తద్వారా యజమానికి అడ్డుపడుతున్న వాళ్ళు అవుతాం. యజమాని పనితీరే మందిరానికి మొదటి స్తంభము. బాబా అంటారు యజమాని పనితీరును అడ్డు వెళ్ళకుండా ఉంటే అది మొదటి స్తంభము అని బాబా తెలియజేస్తున్నారు. అందువల్ల అడ్డుపడకుండా మనం ఇచ్చే గౌరవమే ఆధారం కాబట్టి ఆ గౌరవాన్ని మొదటి స్తంభముగా చెప్పుకుంటున్నాము. జీవి పుట్టిన దగ్గర నుంచి పోగొట్టేలకు, జీవిత భాగస్వామికు, ఇరుగు పొరుగు వారితో, ఆఖరికి భగవంతునితో కూడా పోటీ పడటానికి అలవాటు పడిపోయింది. ఈ అలవాటు పోవాలంటే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. దానికి సమయం కావాలి. కాబట్టి ఈ రోజు ఇంకా సంభాషణ ఆపి ఇతరులతో పోటీ పడకూడదు అన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి కేటాయిద్దాం. బాబా అంటాం ఇతరులతో పోటీ పడకూడదు. వాళ్ళు చేసినట్టు మనం చేయాలని కానీ, వాళ్ళు జరుగుతున్నట్టు మనం జరగాలని కానీ, ప్రాపంచిక కర్మలు అనుభవిస్తున్నా కానీ, ఆధ్యాత్మిక స్థితి అనుభవిస్తున్నా కానీ ఎవరితో పోటీ పడకూడదు. ఎవరి క్యారేజ్ వాళ్ళు తినిపిస్తాడో, ఎవరికి ఎట్లా మలచాలో ఆయన మలుస్తాడు. ఆ మలిచి తయారు చేసే వరకు నువ్వు భగవంతుడు కాదు, జీవే. మలిచి తయారు చేసిన తర్వాత నువ్వు భగవంతుడు వదిలేస్తావు, నువ్వు ఫ్రీడమ్ చేస్తావు. అప్పుడు దాకా భగవంతుని ఇష్ట ప్రకారము ఆయన పనితీరుకి ఎవరు అడ్డం వెళ్లకుండా ఉంటారో గౌరవించినట్లు అవుతుంది. అప్పుడు మొదటి స్తంభం నాటబడుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పిల్లర్ అని బాబా తెలియజేస్తారు. ఫస్ట్ పిల్లర్
ఈ రోజుకి ఆఖరి మాట. మందిరానికి మూల స్తంభము యజమాని పనితీరు. ఆ పనితీరు సవ్యంగా ఉండాలంటే దానికి ఆధారం మన యజమానిపై ఉన్న గౌరవం. యజమానిని గౌరవించడం అంటే ఇతరులతో పోటీ పడకుండా ఉండటం. బాగా మనకి ఇచ్చినటువంటి రహస్యం తెలియజేస్తుంది. ఇంత రహస్యం ఉంది లోపల. నిదాన్ని ఇతరులతో పోటీ పడితే నాకు టైం వేస్ట్ అయిపోతుంది. నీకు కోరికలు తీర్చి అది కంప్లీట్ అయ్యేదాకా నేను ఆగి, నీ కర్మలు కంప్లీట్ అయ్యేదాకా ఆగి, నీ బంధాలన్నీ తీసుకున్నదాకా ఆగి, అప్పుడు నేను తయారు చేయాల్సి వస్తుంది. అందువలన నువ్వు నన్ను బాగా అర్థం చేస్తే నా ప్రేమ నేను దర్శిస్తుంది. కారణం చెప్పాడు బాబా. ప్రసాదం వచ్చిన దాంట్లో థర్డ్ పాయింట్ లో భగవంతుడు మన అమితంగా ప్రేమిస్తున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది? గౌరవం అనేది పనితీరు. భగవంతుడు మన జీవిని అమితంగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ జీవిలో రిఫ్లెక్ట్ అయ్యి అది మనం అనుభవించి ఆనందించి మళ్ళీ మన ప్రేమ యజమానికి భోగం అయిపోతుంది. భోగం ఎక్కినప్పుడు ఆ ఫలాల జీవి నుంచి ప్రేమ వచ్చింది, ఇది ఒప్పుకుంటుంది ఈ జీవి దాన్ని మలచడానికని మనమే చేసి మలవడం మొదలు పెట్టగానే మన సూర్యుడు వాడు చేసినట్టు నవ్వు చేయట్లేదు ఏంటి అంటే పని ఆగిపోతుంది. డిలే. నీ కర్మలనే అనుభవించాలి, డిలే అవుతుంది. నీ బంధాలనే ఆయన్ని తప్పట్టాలి, అప్పుడు కానీ నా దగ్గర రావు, మొలవడవు. కాబట్టి నేను బంధాల ప్రకారము కర్మల ప్రకారం పనితీరు నేను ప్లాన్ చేసుకుని జీవిని నడుపుతాను అని భగవంతుడు చెప్తున్నాను. ఈ పనితీరుకి నువ్వు అడ్డం రావద్దు. అడ్డం రాకపోవడం అంటే గౌరవించటం. అదే నా గౌరవించటం. నా గౌరవించటం అంటే ఇంక వేరే ఏం లేదు. నేను నిన్ను భగవంతుడిగా మరుస్తున్నప్పుడు నువ్వు నాకు అడ్డం రాకుండా ఉండటమే, నా పనితీరుకు అడ్డం రాకుండా ఉండటమే నన్ను గౌరవించటం. అంటే ఏంటి? ఇతరులతో పోటీ పడుతున్నావు అంట. వాడికి అది ఉంది ఇది ఉంది అని చెప్పి నాకు చూపించి నువ్వు చేసినట్లయితే నా పని డిలే అయిపోతుంది. ఇతరులతో పోటీ పడకుండా ఉంటే నువ్వు తప్పకుండా నన్ను గౌరవించినట్లు అప్పుడు మొదటి స్తంభం నాటబడుతుంది అని ఈ రోజు సెకండ్ డే మనకి ఒక స్తంభాన్ని వేసేశారు, ఒక పిల్లర్ వేసేశారు. భూమిలో ఒక ఫౌండేషన్ పడింది, ఫస్ట్ పిల్లర్ నాటబడింది. అదేంటంటే గౌరవించటం. మనం ఆయనకి వంగి దండాలు పెట్టక్కర్లేదు, నమస్కారాలు చేయక్కర్లేదు, సాష్టాంగ పడక్కర్లేదు, పొల్లి దండాలు పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మరి ఏం చేయాలండి? గౌరవం. భగవంతుని పట్ల నాకు గౌరవం ఉండాలి, నా యజమాని పట్ల నాకు గౌరవం ఉండాలి. ఏంటో గౌరవం? ఇతరులతో పోటీ పడకూడదు. మనం ఆయన మన ఎట్లా మలుస్తుంటే ఆ పనితీరుని మనం వద్దనకూడదు, అడ్డం వెళ్ళకూడదు. రేపు సెకండ్ పిల్లర్ నాటుతారు బాబా, అది అవగాహన చేస్తారు. ఈ రోజు మాత్రం మనం నిన్న చెప్పింది వాడు చెప్పింది మీరు సంసిద్ధతగా ఉంటే మీకు అది ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతుంది. బాబా నిన్నటి రోజు బాబా ఈ మందిర నిర్మాణానికి పునాదిని తయారు చేసుకున్నాడు. నేలనంతా చదువు చేసి గోడలను నిర్మూలించి మళ్ళీ గోడలు పెట్టకుండా మందిరానికి పునాది వేసుకున్నారు. ఆ మందిర నిర్మాణానికి ఈరోజు బాబా స్తంభాలను ఏర్పాటు చేసుకునే విధానం ఈరోజు బాబా తెలియచెప్తున్నారు. మందిరాన్ని కావాల్సి అయితే ఏ భ్రమలు లేని మూలమైనటువంటి ఆ భగవంతుడు జీవి భ్రమలతో కూడుకుని ఉన్నది కాబట్టి ఏ భ్రమలు లేకుండా ఉన్న జీవిలోనూ భగవంతుడు అలరారుతారు అన్న విషయాన్ని బాబా తెలియజెప్పడం జరిగింది. నేను జీవిలో ఏ భ్రమలు లేకుండా ఉన్నప్పుడు పూర్తిగా భగవంతుడు ఆ జీవిలో అలరారుతారు. ఆ జీవిని మందిరంగా మార్చుకొని అలరారుతారు. అయితే ఏ భ్రమలు అంటే జీవిలో ఏ టెంప్టేషన్స్ ఉన్నాయో అవి ఎలా తొలగించుకోవాలో అనేది కూడా జీవికి తెలియకుండా ఉన్న విషయాన్ని బాబా జీవికి కూడా తెలియపరిచి మొదటి నుంచి కూడా ప్రతి సబ్జెక్టులో కూడా మనకు తెలియచెప్తూ ఇన్నాళ్ళు బాగా చేసుకున్న పని మనకు ఆ భ్రమలను తొలగించడం, తెలియకుండా ఏర్పరచుకున్నటువంటి నితాంత భ్రమలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటూ అవన్నీ నిర్మూలించి నిన్నటి వరకు కూడా దానికి మందిరానికి కావలసినటువంటి పూర్తిగా ఉన్నటువంటి భగవంతుడు అలరారటానికి కావలసిన మందిర ఏర్పాటుకి కావలసినటువంటి పునాదిని నిన్నటి వరకు ఆ నిర్మూలించి, ఆ భ్రమలన్నీ నిర్మూలించి, గోడలుగా ఉన్న వాటిని నిర్మూలించి, నేలను అంటే ఆ స్టేజ్ని చదును చేసి తయారు చేసుకోవడం జరిగింది బాబా. ఈరోజు ఆ మందిర నిర్మాణానికి వాటిపైన పునాది చదువు చేసి పునాది ఏర్పడడం జరిగింది. నిన్న పరిశుభ్రం చేసి దాని మీద ఈరోజు
స్తంభాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ స్తంభాలు అనే దాంట్లో ఫస్ట్ స్తంభంగా బాబా తెలియజెప్పేది భగవంతుణ్ణి గౌరవించడం. భగవంతుణ్ణి గౌరవించడం అంటే ఇప్పటి వరకు మనం భగవంతుని గౌరవించే విధానం మన వరకు మన పద్ధతిలో జీవి పద్ధతిలో తెలిసిన గౌరవం అయితే, భగవంతుడి పద్ధతిలో భగవంతుని గౌరవించడం అంటే ఎలా అన్న విషయాన్ని, అదేంటి అన్న విషయాన్ని బాబా ఈరోజు తెలియజెప్తున్నారు. అంటే భగవంతుడి పరంగా ఆయన ఉద్దేశంలో భగవంతుడి యొక్క పనికి అడ్డు రాకుండా ఉండడం. భగవంతుడి యొక్క పనికి అడ్డు రాకుండా ఉండడం అంటే ఏంటి అంటే, భగవంతుడి యొక్క అడ్డు రాకుండా ఉండడం అంటే ఏంటి అంటే, మన జీవి ఎవరితోనూ పోటీ పడకుండా ఉండడమే భగవంతుడిని గౌరవించడం అనేది భగవంతుడి ఉద్దేశంగా తెలియజెప్తున్నారు. అంటే ఎవరితో పోటీ పడకపోవడం అంటే ఏంటి, భగవంతుడికి బాబాకి చేసుకునే ప్రార్థనలో, బాబాకి అడిగే విధానంలో బాబా మనకు ఏ జీవికి ఆ జీవి పద్ధతి ప్రకారం వాళ్ళకి నడిపించడం జరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతిలో మనం ఇతరులను చూసి వాళ్ళలాగా నాకు కావాలని పోటీ పడటం వల్ల భగవంతుడు ఏ జీవి దగ్గర ఏ పద్ధతిలో ఆయన పని చేసుకుంటున్నారో ఆ పనికి అడ్డు వెళ్ళినట్లు అవుతుంది. అలాగే ఆ జీవికి ఆయన ప్లాన్ పద్ధతి ప్రకారం వెళ్తున్న దానికి మనం పనికి అడ్డు వెళ్ళినట్టు ఉంటుంది. రెండవది, అట్లాగే ఆయన పద్ధతి ప్రకారం జరగనివ్వకుండా మనం పడుకున్నటువంటి పోటీల వల్ల భగవంతుడికి మన దగ్గరే ఆయన చేసుకుంటున్నటువంటి వర్కౌట్ జీవికి లేట్ అయిపోతుంది. అంటే జీవి లాస్ అవ్వటం మొదలవుతుంది. అందుకని బాబా ఈ పోటీ అనే పద్ధతిని, ఎలా పోటీ పడుతుంది జీవి, ఇతరులను చూసి ఎలా తనకు తను అడ్డు వేసుకుంటుంది భగవంతుని అనేది చెప్తున్నారు బాబా. ఎదుటి మనిషి కర్మ వల్ల వచ్చిన కంఫర్ట్ ని అనుభవిస్తున్నారు, భగవంతుని దయ వలన వచ్చిన కంఫర్ట్ ని అనుభవిస్తున్నారు మనకు తెలియదు. అలాంటప్పుడు వారి కంఫర్ట్ లో మనం ఎలా పోటీ పడతాం? దీని భోగాలు అనుభవిస్తుంటే మనం వారితో పోటీ పడితే దాని అంతరార్థం మనం వారి కర్మను అనుభవించడానికి పోటీ పడుతున్నట్లే. అది ఎంతో మూర్ఖత్వం. ఎదుటివారి పడుతున్నటువంటి కంఫర్ట్ ని, అనుభవిస్తున్నటువంటి కంఫర్ట్ ని చూసి మనకు అలాంటిది కావాలని అడిగినప్పుడు ఆ జీవి కర్మను అనుభవిస్తుందో, భగవంతుడి దయ వల్ల కృపవల్ల వచ్చిన ఆ అనుభవాన్ని అనుభవిస్తుందో తెలియదు. కాబట్టి అలా పోటీ పడటం వల్ల జీవి వాళ్ళు కర్మను అనుభవిస్తే ఆ కర్మనే వీళ్ళు పంచుకోవడం జరుగుతుంది. అంటే ఆ కర్మనే వీళ్ళు అడుగుతున్నట్టుగా అవుతుంది. అంటే ఎదుటి జీవి యొక్క కర్మని మనం భాగం పంచుకోవాలని భాగం అడుగుతున్నాం అంటే అది జీవికి ఎంత మూర్ఖత్వమో, ఎంత ఇబ్బందికరమో, ఎంత మూర్ఖత్వం అనేది బాబా తెలియజెప్తున్నారు. అలా భగవంతుడు మనకిస్తున్నది, మనకు చేస్తున్నది, ఇది నాకు ఈరోజు భాగ్యమో, భగవంతుడు ఇంతగా చూస్తున్నారు అనే దానితో ఉండకుండా భగవంతుడికి పనికి మనం అడ్డు వెళ్ళినట్లు ఇతరులను చూసి ఇతరులది మనం కోరినప్పుడు వాళ్ళ కర్మతో పోటీ పడటం అవుతుంది అని బాబా తెలియజెప్తున్నారు. అలాగే ఎదుటి మనిషి భగవంతుని దయ వలన వచ్చిన కంఫర్ట్ ని అనుభవిస్తున్నారు అనుకున్నాం. వారితో పోటీ పడితే దాని అంతరార్థం భగవంతుడు వారిని ఉద్ధరిస్తున్న పద్ధతిని మనము అనుసరించడానికి ఇష్టపడుతున్నట్లు. ఆ పద్ధతి మనకు మేలు చేస్తుందో లేదో, మనకు ఏ పద్ధతిలో భగవంతుడు ఉద్ధరించాలనుకున్నారో మన ఈ పోటీ వల్ల భగవంతుని పనికి అడ్డు వెళ్ళినట్లే అవుతుంది. అలాగే కర్మ ద్వారా వస్తే వాళ్ళ కర్మని మనం భాగం పంచుకున్నట్టు అవుతుంది. అలాగే భగవంతుడి దయ వలన వచ్చిన వాళ్ళ కంఫర్ట్ లో మనం కూడా పోటీ పడితే భగవంతుడి పనికి, భగవంతుడు వాళ్ళని ఉద్ధరిస్తున్న విధానంలో మనం వాళ్ళకి అడ్డు వెళ్ళినట్లు అవుతుంది. అంటే భగవంతుడి పనికి మనం అడ్డు వెళ్ళినట్లు అవుతుంది. ఈ రెండు విధానాలతో పోటీ పడటం వల్ల, ఎదుటి మనిషితో మనం పోటీ పడటం వల్ల, ఎదుటి వాళ్ళకు ఉన్న దాంతో మనం పోటీ పడటం వల్ల, అది ప్రాపంచికం కానివ్వండి, భగవంతుడి పరంగా ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఏ విధంగా అయినా సరే మన ఎదుటి వాళ్ళకు ఉన్నది అని పోటీ పడటం వల్ల దాని వల్ల జీవికి నష్టము ఉంది. అలాగే భగవంతుడి దయ వల్ల వచ్చిన వాళ్ళ కంఫర్ట్కి అడ్డు వెళితే భగవంతుడి పనికి అడ్డుపడినట్టు అవుతుంది. అట్లాగే ఆ జీవికి మనం పొందేది భగవంతుడు ఇస్తున్నది ఇవ్వనివ్వకుండా అడ్డుపడినట్టు అవుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళ కర్మ ద్వారా వస్తుంటే వాళ్ళ ఉద్ధరింపు కానీ, వాళ్ళ కంఫర్ట్ కానీ, ఆ కర్మ వల్ల ఆ కర్మకి మనం భాగం పంచుకున్నట్టు అవుతుంది. ఈ రెండింటి వల్ల జీవి నష్టపోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలియకుండా, ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళకి తెలియకుండా భగవంతుడు చాటుగా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే భగవంతుడికే మనం ఆయన పనికి ఆయన ఫ్రీగా చేసుకొని ఇవ్వకుండా, మన దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ ఎక్కడైనా ఆయన పనిని ఆయన చేసుకొని ఇవ్వకుండా జీవి అడ్డు వెళ్ళినట్టు అవుతుంది. ఇదే భగవంతుడికి మనం యజమాని అంటున్నా,
మనం పొందాలనుకుంటున్న భగవంతుడికి పనికి మనం అగౌరవపరిచినట్టు, భగవంతుని అగౌరవపరిచినట్టు అవుతుంది అని బాబా ఈ మర్మాన్ని ఈ రోజు తెలియజెప్పడం జరుగుతుంది. అంటే జీవి మన యొక్క పద్ధతి ద్వారా భగవంతుని గౌరవిస్తున్నాము అని అనుకోవడం, ఆ గౌరవం జీవి యొక్క పద్ధతి ద్వారా మనం పెట్టుకున్నటువంటి, మనం అనుకున్నటువంటి గౌరవం అనే పద్ధతి భగవంతుని దగ్గర అలా లేదు. ఆయన ఉద్దేశంలో భగవంతుని గౌరవించడం అంటే ఆయన పనిని ఆయనకి సానుకూలంగా చేసుకొనివ్వడం, ఆయన పనికి అడ్డు వెళ్లకుండా ఉండడము అనేది భగవంతుని గౌరవించడం అనేది ఈ మర్మం ఈ రోజు బాగా తెలియజెప్పడం. ఒక్క జీవికి అతని మనస్తత్వానికి తగ్గట్టుగా, అతనికున్న బంధాలు కర్మలకు తగ్గట్టుగా, అతని చేత భగవంతుడు అనుభవింప చేయదలుచుకున్న విషయాలకు తగ్గట్టుగా ఆ జీవికి యజమాని తనదైన పద్ధతిని ఎంచుకుంటారు. ఆ పద్ధతి ఒక్కో జీవికి ఒక్కోలాగా వర్కౌట్ చేస్తారు. మనం ఇతరులతో పోటీ పడితే మన కోసం యజమాని సిద్ధం చేసుకున్న ప్లాన్ మనకి వర్కౌట్ లోకి రాకుండా పోతుంది. భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్కలాగా ఆ మనస్తత్వం ప్రకారంగా ఆయన ఒక్కో జీవికి ఒక్కొక్కలాగా ఆయన పద్ధతిని, ఆయన వర్కౌట్ ని చేస్తూ ఉంటారు. అప్లిఫ్ట్ లో వర్కౌట్ ని, ఆ వర్కౌట్ ని మనం గనక పోటీ పడుతూ వెళ్ళినప్పుడు జీవి ఆయన పద్ధతిని కాకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క ఏ జీవి ఇబ్బంది పెడుతుందో, ఏ జీవి అడ్డుంటుందో ఆ జీవి దగ్గర భగవంతుడు మన దగ్గర ఎలా ప్లాన్ చేసుకుని మనల్ని వర్కౌట్ చేస్తున్నారో ఆ ప్లాన్ కి, ఆయన పద్ధతికి మనం అడ్డు వెళ్ళి ఆ వర్కౌట్ ని మన దగ్గర జరగనివ్వకుండా అడ్డు వెళ్తుంటాము అనేది మర్మాన్ని తెలియజెప్పారు బాబా. ఒకరిని నడిపించి తీసుకువెళితే మరొకరిని రోడ్ వేలో తీసుకువెళ్తారు. అసలు ఇంకొకరిని ఆయన ఎత్తుకుని తీసుకువెళ్తారు. అలా ఎందుకు చేస్తారు? యజమాని లెక్క యజమానికి ఉంటుంది. మనకి ఆ పద్ధతులను చూసి యజమానిని అంచనా వేయకూడదు. ఎదుటివారి పద్ధతులతో పోటీపడి యజమానికి అడ్డు రాకూడదు. యజమానిని అంచనా వేసి యజమానికి అడ్డు వచ్చినా వారిని గౌరవించినట్లే. ఒకరు చేసే పనికి అడ్డుపడటం కన్నా అగౌరవం ఇంకొకటి ఉండదు. భగవంతుడి యొక్క పద్ధతి, యజమాని యొక్క పద్ధతి ఎంత గొప్పగా, ఎంత తేలిగ్గా ఉందంటే అందరినీ ఒకేలా కాకుండా, ఎవరి మనకు నీతి నిజాయితీలో కూడా ఈ మాట చెప్పడం జరిగింది. ఎవరి పద్ధతిని ప్రకారం, ఎవరి మనస్తత్వాన్ని ప్రకారం వాళ్ళని నడిపించి, ఒక్కొక్కరిని నడిపించి తీసుకెళ్ళటం, ఒక్కొక్కళ్ళని రోడ్వేలో తీసుకెళ్ళటం, ఒక్కొక్కరిని ఎత్తుకొని తీసుకెళ్ళటం అనే పద్ధతిగా ఆయన నడుస్తూ ఉంటారు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. ఆ మనస్తత్వ ప్రకారం తీసుకెళ్తూ ఉన్నప్పుడు బాబా ఆయన యొక్క పనిని మనం అంచనా వేయకూడదు. భగవంతుడు ఇలాగే చేస్తాడని కానీ, ఇలాగే ఉంటారని కానీ, ఇలాగే ఉంటుంది ఈ సెక్షన్ ఇంటి అని కానీ మనం ఆయన పద్ధతిని అంచనా వేయకుండా ఉండాలి. ఎదుటివారి పద్ధతితో పోటీ పడి యజమానికి అడ్డు కాకుండా ఉండాలి. యజమానికి అంచనా వేసినా, యజమానికి అడ్డు వచ్చినా ఆ యజమానిని మనం గౌరవించినట్లే అనేది బాబా ఇంకా క్షుణ్ణంగా తెలియపరుస్తున్నారు. యజమాని పనికి అడ్డు రాకుండా ఉండడం, యజమానికి ఇతరులతో మనం పోటీ పడకుండా ఉండడం, యజమానిని అంచనా వేయకుండా ఉండడం. యజమాని పనికి మనం అడ్డు రాకుండా ఉండడం అంటే ఇతరులతో పోటీ పడకుండా ఉండడం. అది భగవంతుడు చేసే పనిలో కానీ, కర్మ ప్రభావంతో వచ్చే పనిలో కానీ అది జీవికి పోటీ పడే జీవికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అది భగవంతుని మనం గౌరవించినట్లయితే ఎవరి దగ్గర భగవంతుడు ఎలా చేసుకుంటున్నారో అనే విధానం మనకు అర్థమవుతుంది. ఆ విధానానికి అర్థమై మనం నెమ్మదించి ఉన్నప్పుడు ఈ రోజుకి మనకు భగవంతుడు ఇంతే చేస్తున్నారనుకొని, ఇలా ఉంచారనుకొని మనం ఉంటున్నప్పుడు, అలాగే ఎవరి విషయాలకి మనం వెళ్లకుండా ఉన్నప్పుడు ఇదే మనం యజమానికి గౌరవించినట్లు అనేది బాబా తెలియజెప్తున్నారు. ఇతరులతో కంఫర్ట్ విషయంలోనే కాక ఇంకా ఏ ఇతర విషయాలలో కూడా పోటీ పడకుండా ఉండాలి. ఒక జీవి దగ్గర భగవంతుడు ఏం చేస్తున్నారో దాన్ని జరగనివ్వటమే యజమానిని గౌరవించడం. ఏ జీవి దగ్గర ఆ జీవి యొక్క యజమాని పని చేసుకుంటూ ఉంటారు, ఆ భగవంతుని ఆ జీవి దగ్గర పని చేసుకొనివ్వడమే యజమానిని గౌరవించడం. మన పోటీ పడితే మన దగ్గర పని ఆగిపోతుంది. ఎవరికన్నా బాబా వాళ్ళకి అలా ఇచ్చావు కదా, నాకు కూడా అలాగే ఉద్ధరించు అని ఈ రకంగా మనం పోటీ పడితే మన దగ్గర ఆయన పద్ధతిలో, మన మనస్తత్వం ప్రకారం ఆయన పద్ధతిలో పని చేసుకుంటున్నటువంటి ఆ పని ఆగిపోయి జీవికే నష్టం వాటిల్లుకుంటుంది. భగవంతుడనే అంతటి భగవంతుని మన యజమానిగా పొంది కూడా ముందుకు నడిపించుకోక ఈ విధానంలో నష్టపోతాం. ఒకటి. రెండవదికి పని చేస్తున్నటువంటి భగవంతుడు అంతటి వాడిని మన యజమానిగా పొంది కూడా ఆ యజమానిని గౌరవించకుండా
పోతుంది. ఒకటి, ఎదుటి వారి దగ్గర పని ఆగిపోతుంది, తద్వారా యజమానికి అడ్డు తగులుతున్న వాళ్ళం అవుతాం. పోటీ పడకుండా యజమానిని గౌరవిస్తే ఆ గౌరవానికి తగ్గట్లు యజమాని పనితీరు మన దగ్గర జరుగుతుంది. యజమాని పనితీరే మందిరానికి మొదటి స్తంభము. ఇంతగా ఎందుకు చెప్తున్నారంటే బాబా భగవంతుని గౌరవించడం అనేది ఎందుకు తెలియజెప్తున్నారంటే, ఎంతగా మనం యజమానిగా నిలబెట్టుకున్నటువంటి అసలైనటువంటి మూలం ఏదైతే ఉందో భగవంతుడు అంటున్నాం, ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలం మన దగ్గర అలరారాలి, మన మందిరంగా మారాలి అంటే ఫస్ట్ స్టెప్, ఫస్ట్ స్తంభం అనేది మందిరానికి కావాల్సినటువంటి 4 స్తంభాలు. ఒక స్తంభం యజమానిని గౌరవించడం. ఎవరి చేతైతే చేయించుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే మనం బాగుపడబోతున్నామో, ఎవరి వల్ల అయితే మన ఖజానా మనకు లభిస్తుందో, ఎవరి వల్ల అయితే నిజం అనేది తెలియబడుతుందో, మన నిజం, జీవి యొక్క నిజం, ఎవరి వల్ల అయితే భగవంతుడు ఏంటి అనేది అర్థమవుతుందో, ఎవరి వల్ల అయితే అందులో వెళ్ళి నిలబడగలుగుతున్నామో, ఎవరి వల్ల అయితే దాన్ని పూర్తిగా ఆస్వాదించి ఆనందించి అనుభవించాలనే అంత పూర్తి స్థాయి, హైయెస్ట్ స్థాయిని పొందుతున్నామో, అట్లాంటి ఆ భగవంతుని యజమానిగా కలిగి ఉన్నాం మనం. ఆ యజమానిని గౌరవించడం అనే ఒక్క పాయింటే ఫస్ట్ స్తంభము, మందిరానికి కావలసినటువంటి ఫస్ట్ స్తంభము అని భగవంతుడు తేట తెల్లంగా ఈ చిన్న విషయాన్ని పెద్ద మర్మంగా బాబా ఆ మందిరానికి కావాల్సినటువంటి మొదటి స్తంభంగా తెలియజెప్పడం జరిగింది. ఆ యజమానికి పనితీరుకు పోటీ పడకుండా మనమిచ్చే గౌరవమే ఆధారం కాబట్టి ఆ గౌరవాన్ని మొదటి స్తంభంగా బాబా చెప్పడం జరిగింది. అయితే ఈ విధానంలో మనం ఈ గౌరవించే విధానంలో, పనికి అడ్డు వెళ్లకుండా ఉండే విధానంలో ఇంకా మనకు తేటతెల్లంగా బాబా ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తున్నారు. చాలా తేలికైన ఎగ్జాంపుల్. అదేంటంటే భగవంతుడు తెలియజెప్పే విధానం, నాకు ఒక వస్తువు కావాలి, నాకు ఒక చాక్లెటే కావాలని ఉందనుకోండి, అది నాకు కావాలి బాబా అంటే దాని యొక్క సెక్షన్ లో పోటీ లేదు. ఒక వస్తువు కావాలని మనం కోరాం కాబట్టి అది మనకు సబబా కాదా అనే విషయంగా ఆలోచించి భగవంతుని ఆ కోరికని స్వీకరించి అది మనకు జీవికి సబబవుతుంది లేదు, దానివల్ల నష్టమేమి లేదనుకున్నప్పుడు, మనం దానివల్ల బాగుపడతాం అనుకున్నప్పుడు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. లేదు దానివల్ల మనకు అవసరం లేదు, దానివల్ల నష్టం వాటిల్తుంది అన్నప్పుడు దాన్ని చాలా స్మూత్ గా సున్నితంగా మనకు తెలియజెప్పి దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని అడగడంలో ఉండే విధానం వల్ల భగవంతుడు మనకు దాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కానీ ఆ అడిగే తీరులో కూడా జీవి మన యొక్క విషయమే మనకు తెలియదు జీవికి, కానీ భగవంతుడు ఎంత సునిస్తున్నారు ఆ విషయాన్ని. జీవి అడిగే తీరులో కూడా పక్కవాడికి ఉందనో, లేకపోతే ఎవరి దగ్గర ఉండకుండా ఆ వస్తువు నా దగ్గరే ఉండాలనో అడిగినప్పుడు మాత్రం అది భగవంతుడికి అడ్డు వెళ్ళినట్టు పనితీరికి. పక్కవాడికి ఉందని వెళ్ళినా వాడి దాంట్లో మనం తొంగి చూస్తున్నట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకి దక్కింది అంటే అది భగవంతుడి దయ వల్ల దక్కిందో, వాళ్ళ యొక్క కర్మ వల్ల దక్కిందో. కర్మ వల్ల దక్కితే వాళ్ళ కర్మలో భాగం పంచుకున్నట్టు అవుతుంది. లేదు భగవంతుడి దయ వల్ల దక్కితే వాళ్ళకి అది దొరికితే భగవంతుడి యొక్క పనితీరు వాళ్ళకు చూస్తున్నటువంటి భగవంతుడి విధానంలో మనం భగవంతుని కాకుండా వాళ్ళకు చూస్తున్న దాంట్లో చూడటం జరుగుతుంది పొంగి. కాబట్టి రెండిటి వల్ల భగవంతుని నీకు ఉన్నటువంటి నీ యజమానిని గౌరవించకుండా, నీ దగ్గర ఒక స్తంభం ఏర్పడకుండా నువ్వు నష్టపోతున్నావు. నీ పనితీరు వల్లే, నీ యొక్క విధానం వల్లే నువ్వు భగవంతుని అగౌరవపరిచినట్టు అవుతుంది నీకున్నటువంటి యజమానిని. రెండోది దానివల్ల నువ్వు స్తంభాన్ని ఏర్పడకుండా, ఆ గౌరవం అనేది భగవంతుడు ఇవ్వకుండా, నీ దగ్గర మందిరం ఏర్పడకుండా నువ్వు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కోరిక అనేది కూడా మనం అడగడం కూడా సబబుగా ఉండేటట్టుగా బాబా తెలియజెప్తున్నారు. బాబా నాకు నువ్వు కావాలి అని అంటే మనకు అది లభిస్తుందో లేదో, ఆ వస్తువు వల్ల మనకు మంచి జరిగేటట్టు తప్పకుండా మన యజమానికి మనకి ఇస్తారు. అది మనకు నష్టం వాటిల్లేదైతే మనకు అది సబబు కానప్పుడు దాన్ని సున్నితంగా తెలియజెప్పి దాన్ని పక్కకి అవాయిడ్ చేస్తారు. అంతేగాని పక్కవాడికి ఉంది, వాడు ముందుకు వెళ్ళిపోతున్నారు, బాబా నాకు ఇంకా నేను ఎన్నేళ్ల బట్టి చేస్తున్నాను, నేను ఇలాగే ఉన్నాను, ఇంకా ఇలాగే పడి ఉన్నాను అనేది, నీ దయ రాలేదు, నీ కృప రాలేదు ఇంకా అనేది పాయింట్ గా మనం ఎదుగుకోవాలని మనం కంపేర్ చేసుకుంటూ అడిగినప్పుడు అది వాళ్ళకు దాంట్లో మనం పోటీ పడినట్టు అవుతుంది. ఆ పోటీ వల్ల నీ యజమానిని నీకెంతో అప్లిఫ్ట్ చేయడానికి నీతో జత కూడి ఉన్న నీ యజమానిని ఆయన నిరాధారంగా కృపిస్తున్నాడు అప్లిఫ్ట్ చేయడానికి. ఆ కృప అలాంటి కృపను వర్షిస్తున్నటువంటి ఆ యజమానిని మనం గౌరవించినట్టు అవుతుంది. గౌరవము భగవంతుడికి ఇచ్చే గౌరవం దగ్గర, గౌరవం అనే పాయింట్ దగ్గర, గౌరవం అనే మాట దగ్గర ఎంతటి సూక్ష్మమైన భగవంతుడి పరంగా ఎంతటి సూక్ష్మమైన ఉద్దేశం ఉందో, భగవంతుడి ఉద్దేశంలో గౌరవం అంటే ఇది అర్థం అనేది మనకు ఈరోజు
భగవంతుడు తెలియచెప్పే మొదటి స్తంభానికి కావలసినటువంటి మర్మము. జీవి మందిరంగా మారి ఆ మందిరంలో భగవంతుడు అలరారటానికి కావలసినటువంటి బేసు నిన్న తయారు చేయడం జరిగింది. బాబా పునాది వేశారు. అలాగే ఈ రోజు ఆ మందిరానికి కావలసినటువంటి స్తంభాలుగా కావలసినటువంటి ఆ స్తంభాలు ఒక స్తంభాన్ని గౌరవంగా నిర్ణయించడం జరిగింది. అయితే ఆ గౌరవం మనం ఇచ్చే గౌరవంగా కాకుండా భగవంతుడి పరంగా ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటి గౌరవం ఏంటంటే పోటీ పడకుండా ఉండడము. ఇదే భగవంతుడికి నీ యజమానికి నువ్వు ఇచ్చే గౌరవం. ఈ గౌరవాన్ని పాటిస్తూ మనం ప్రయాణం చేసినప్పుడు ఇది నీ మందిరానికి, నీ భగవంతుడు అలరాడటానికి కావలసినటువంటి మందిరానికి ఒక స్తంభం లాగా ఈ గౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చివరి మాటగా బాగా చెప్పేది కంక్లూజన్ గా, మందిరానికి మూల స్తంభం యజమాని పనితీరు. ఆ పనితీరు సవ్యంగా ఉండాలంటే దానికి ఆధారం మనకి యజమానిపై ఉన్న గౌరవం. యజమానిని గౌరవించడం అంటే ఇతరులతో పోటీ పడకుండా ఉండడం. యజమానిని గౌరవించడం అంటే ఇతరులతో పోటీ పడకుండా ఉండడం ఒకటి. రెండవది గౌరవం అనేది మన మందిరానికి కావాల్సినటువంటి మూల స్తంభము ఒకటి. ఇదంతా కూడా జీవికి ఒక తనదైన పరంగా అవగాహన ఏంటంటే భగవంతుడు మనం పొందుతాము, భగవంతుడు దొరకాలి, భగవంతుడిని మనం చేరాలి, ఏదేదోగా ఉన్నటువంటి అవగాహన అంతా ఈ రోజు బాబా క్లియర్ చేస్తున్నాడు. భగవంతుడిని పొందడం అనేది నీ దగ్గరే ఉంది, నువ్వే భగవంతుడిపై ఉన్నావు, నీ సెక్షన్ ని నువ్వే పొందడం జరుగుతుంది. అయితే ఆ మర్మం తెలియకపోవడం వల్ల జీవి తనదైన నితాంత భ్రమలో ఉంది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏదో పొందాలి, భగవంతుడు ఏదో ఇస్తాడు అనే భావనలో ఉంది, అలాంటి భ్రమలో ఉంది. అలాంటి భ్రమలన్నిటినే యజమాని మనకు ఒక్కోటి తొలగించడం జరుగుతుంది. అట్లాంటి దాంట్లో భగవంతుని కూడా పొందాలి అంటే, ఆయన పొందబడాలి అంటే ఏదో చెయ్యాలి, మనం ఆయన పొందాలి అనే భ్రమను కూడా ఈరోజు తీసేస్తున్నారు. నువ్వు ఇలాగా ఉంటుంటే ఒక్కొక్క మర్మాన్ని మనకు మొదటి నుంచి తెలియజెప్పుకుంటూ వస్తున్నారు. వాటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే నువ్వు ఇలా కనుక ఉంటే నీ యొక్క చర్య వల్ల, ఆ భగవంతుడికి నువ్వు ఇస్తున్నటువంటి గౌరవం వల్ల, నువ్వు ఆ భగవంతుడి మీద చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల, ఆ భగవంతుడితో నువ్వు ఉంటున్నటువంటి విధానం వల్ల నీకు సమస్తము సమకూరి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి ఉద్దేశం ఒకటే ఉంది, నీ సెక్షన్ ని నీకు పూర్తిగా ఇప్పించి ఆ సెక్షన్ తో నువ్వు అలరాడుతుంటే తాను అందులో ఉండి అలరాడాలి అన్నదే భగవంతుడి ఉద్దేశమై ఉంది. కాబట్టి ఆ ఉద్దేశం పూర్తిగా ఆయనకి మనం ఎన్నికలుగా ఉన్నప్పుడు, అంటే ఈ మర్మాన్ని కూడా, ఈ విధానం కూడా, ఈ ఉన్నటువంటి సూక్ష్మం కూడా జీవికి తెలియట్లేదు. తనదైన పంథాలనే, తనకు సొంత అవగాహనలోనే గౌరవం అంటే ఇలా ఉండాలి అని మనకు తెలియబడినటువంటి సొంత అవగాహనతోనే నడుస్తున్నాం. కానీ జీవికి నిజమైన అవగాహన, నిజ అవగాహన, భగవంతుడి పరంగా ఉన్నటువంటి అవగాహన కలగలేదు. కాబట్టి జీవి చెడగొట్టబడుతుంది అనే భగవంతుడి యొక్క ఆ కృప వలన, ఆయన నిరాధారంగా కురిపిస్తున్నటువంటి కృప వలన ఈ రోజు బాబా ఈ మర్మాన్ని తెలియజెప్పడం జరిగింది. ఈ మర్మంలో మనకు భగవంతుని గౌరవించడం అంటే ఇతరులతో పోటీ పడకుండా ఉండడం. అంటే బాబా ఇంతకు ముందు నుంచి మొదటి నుంచి తెలియజెప్పుకుంటున్నదే ఇతరుల విషయాల్లో జోక్యం కలుగ చేసుకోకూడదు అన్న విషయాన్ని మనకు, ఇంకా దానివల్ల నువ్వు ఏం చెడగొట్టబడుతున్నావు, ఏం పొందకుండా పోతుంది నీకు అంటే, నువ్వు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల నీ యజమానిని అఘోరపరుచుకుంటున్నావు. నువ్వు ఇచ్చే నీ యజమాని వైపు నీ చూపు లేకుండా పోతుంది. ఇతరులకు ఉన్న దాంట్లో లేని దాంట్లో, ఇతరుల దగ్గర ఉన్నదాన్ని మనకు కావాలనే ఆశలు వీటన్నిటిలో వెళ్తున్నావు. కాబట్టి ఇతరుల దాంట్లో జోక్యం చేసుకోవద్దు. వాటి వల్ల నీకు నష్టమే ఉంటుంది. ఎక్కువగా ఆశించామో వాళ్ళ కర్మ ద్వారా వస్తుంటే ఆ కర్మలో నువ్వు భాగం పంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ భగవంతుడు కర్మ చేయడానికి, నీకు పూర్తిగా కర్మ అనుభవమే లేకుండా చేయడానికి ఆయన రెడీగా కూర్చున్నారు. అట్లాంటి గోడని నిర్మూలించేసి పునాది లేకుండా చేసి పునాది వేసుకొని ఉన్నారు, ఏ గోడలు లేకుండా. అట్లాంటి చర్య భగవంతుడు చేసుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా, జీవి కూడా ఆయనకి ఎముకబుగా ఉంటూ ఇంకా ముందుకి ఇంకా పిల్లర్స్ వేయించుకోవాలి. పునాది పూర్తిగా మందిరం తయారవ్వాలంటే అదంతా కూడా భగవంతుడు తెలియజెప్తున్నటువంటి విధానాన్ని నువ్వు ఎవరితో పోటీ పడకుండా ఉండి, అప్పుడు నీకు నీ యజమానికి నువ్వు గౌరవం ఇచ్చినప్పుడే నువ్వు ఎవరితో పోటీ పడకుండా ఉంటావు. ఆయన మాట చెప్పారనే గౌరవం, కానీ నన్ను నా భగవంతుడు నా పద్ధతిలో నన్ను ఆయన తీసుకెళ్తూ ఉంటారు అని నువ్వు శరణాగతి పొంది అలా ఉన్నప్పుడు ఆయన గౌరవించినట్టు అవుతుంది. అలాగే ఆయన పద్ధతిలో ఆయన నన్ను తీసుకెళ్తుంటారని నిలబడినప్పుడు ఆయన గౌరవించడం అవుతుంది. అలాగే ఎవరితో పోటీ పడకుండా ఉన్నప్పుడు ఆయన గౌరవించడం అవుతుంది. టోటల్ గా పూర్తిగా భగవంతుడి చేతిలో మనం చెక్కబడాలి అని ఆయన చేత నడిపించుకోబడుతున్నప్పుడు ఆయన మనం గౌరవించినట్టు. ఇంతగా మనం తేలిగ్గా కేవలం యజమానాన్ని గౌరవించడం వల్ల ఆ గౌరవం అనేది మన మందిరానికి
మన మందిరగా మారడానికి, మళ్ళీ భగవంతుడు అలరారటానికి ఈ గౌరవం అనే సెక్షనే ఒక స్తంభంగా ఏర్పడుతుంది అని బాబా చాలా తేలికైన సెక్షన్ ని మనకు అది గొప్ప మర్మంగా తెలియజెప్పడం జరిగింది. ఇంకేదో చేస్తే మనం ఏదో భగవంతుడిగా మారుతాం, ఇంకేదో చేయాలి అనే విషయంగా కాకుండా మనలో ఉన్నటువంటి ఆ భ్రమను తొలగించి బాబా ఈ రోజు మందిరానికి కావలసినటువంటి ఏర్పాటుని ఫస్ట్ స్తంభంగా గౌరవం అనే విధానంగా తెలియచెప్పడం జరిగింది. ఇంతగా తెలియజెప్పినటువంటి ఆ భగవంతుడికి శతకోటి వందనాలు, అనంతకోటి నమస్కారాలు, ప్రధాన కోటిగా ధన్యవాదాలు.